3/7/2003 గురువారం సాయంకాలం 4:43 సాయంత్రం 4:43. అవును. సరే అండి, మీ అబ్బాయా? అవును, మా బాబు. బాబు పూర్తి పేరు? మనోజ్ కుమార్. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు, మీ పాదాలకు శతకోటి వందనాలు గురుగారు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. గురుగారు, మా బాబు మనోజ్ కుమార్. సరేమ్మా. ఈ బాబు అసలుకి చదవటం అట్లాగా పాపం చదవటం ఇబ్బందిగా ఉంటుంది గురుగారు. చదివినా పాపం గుర్తు పెట్టుకోలేకపోతున్నాడు. ఎన్నో కొడుకు మీకు? మాకు పెద్ద బాబు. పెద్ద బాబు. మీరు మేనరికల్లో పెళ్లి చేసుకున్నారా? లేదండి, వేరుగానే. జన్మజాతకం అయితే చాలా బాగుంది తల్లి. మకా నక్షత్రము, మహానక్షత్రంలో. అవును, సింహరాశి 1వ పాదం. అవును తల్లి, సింహరాశి 1వ పాదం, మకా నక్షత్రం, గురువారం రోజు జన్మించాడు. వృశ్చిక లగ్నంలో జన్మించాడు. లగ్నంలో నీచ రాహు ఉన్నాడు. పంచమ స్థానాధిపతి అబ్బాయికి విశేష గురువు దుస్థానంలో ఉన్నాడు తల్లి. అవునమ్మా, గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది. పాపం చదవలేకపోతున్నాడు అండి. అసలు చదువుతాడు పాపం, చదివినా కూడా నాకు అంటే ఇప్పుడు చదువుతాడు, మళ్ళీ మరి ఎగ్జామ్ లో పెట్టడానికి అసలుకి రాలేకపోతున్నాడు. ఎక్కడో మనసు ఎక్కడో ఉంటుంది మమ్మీ అక్కడ చదువుతుంటే అని అంటున్నాడు. ఎందుకంటే ఇతనికి రాహు ఉచ్చస్థానంలో ఉన్నాడు. నీచ కాదు, ఉచ్చస్థానంలో రాహు ఉంటాడు. వృశ్చిక లగ్నంలో కేతు. బాగుంది, జన్మజాతకం అయితే చాలా బాగుంది. ఏకాగ్రతగా చదువుతా లేదు, ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అంతే అబ్బాయికి. అసలుకి వాడి చదవాలని ఉంటది కానీ మళ్ళీ చదువుతాలేమ్మా అంటాడు, కానీ చదవలేకపోతున్నాడు. ఎందువల్ల ఏం అర్థం. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు వచ్చేసి 9th ఈ సంవత్సరం. ఇక్కడ హాస్టల్లో పెట్టారా, ఇంట్లోనే ఉంటాడా? ఇంట్లోనే, కానీ ఈ సంవత్సరం హాస్టల్లో పెట్టాం సార్. చాలా మంచి పని చేస్తారు. ఇంకా డెవలప్మెంట్ అవుతాడులేండి, ఇంకేం భయపడకండి. ఏమో కాదు తల్లి, డెవలప్మెంట్ అవుతాడు. అంటే పాపం బాగా బాధపడతాడు. మళ్ళీ ఏందమ్మా అంటే నాకు చదువుతున్నా కానీ మర్చిపోతున్నానమ్మా, గుర్తు రావట్లేదు అని అంటున్నాడు. ఒక పని చేయండి, అబ్బాయికి సరస్వతి లేఖ్యం కానీ సరస్వతి చూడడం కానీ దొరుకుతుంది. ఒక నెల పెట్టానండి, అది మీరు చెప్పిందారు కదా ఓంకారంలో, అది చూసి పెట్టాను ఒక నెల. ఏంట్లో కలిపి పెట్టారు? ఓన్లీ ఉత్తిదే ఇచ్చాను, అది చూర్ణం, అది తేనెతో ఇస్తున్నారు కదా బాటిల్. అదే లేహ్యం అయితే లేహం ఒక్క నెలే వాడాడు. ఇంక తీసుకోమంటే ఇక తీసుకోవట్లేదు. ఇంకొక 6 నెలలు ఇచ్చింటే బాగుండేది. అది మెమరీ లాస్ చాలా మంచిది కదా. 6 నెలలు మళ్ళీ కంటిన్యూ చేయమంటారు సార్? కంటిన్యూ చేయండి, తప్పలేదు, మంచిది ఆరోగ్యానికి. అందులో ఆమ్లా కూడా ఉంటుంది, చాలా మంచిది. లేహ్యంలో చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా. జీర్ణశక్తి వస్తుంది, మెమరీ లాస్ అవ్వదు, చాలా మంచిగా ఉంటాడు. అప్పుడు అది సేవించేటప్పుడు అతని దైహిక శక్తి ఎలా ఉండింది, యాటిట్యూడ్ అంతా అదేమి అసలుకి ఏమి మార్పు అనేది నాకు కనపడలేదు. అదే సేమ్ అట్లాగే ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే సరిగా మీరు తీసుకోలేదన్నమాట. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.